హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని స్టిచ్డ్ బ్లౌజులు, మరికొన్ని డిజైన్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఏదైతే చెప్తున్నామో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తప్పకుండా హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మీరు అలా కూడా ప్రయత్నించండి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే డిజిటల్ ప్రింట్ గురించి అండి, నేను చాలాసార్లు మీకు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలామంది వస్తున్నారు ఏంటంటే కలర్స్ మీద డిజిటల్ ప్రింట్ రాదండి, ఓన్లీ లైట్ కలర్స్ మీద మాత్రమే వస్తుంది. దయచేసి మీరు వచ్చే ముందు మాకు వాట్సాప్ చేయండి. ఆ శారీ మీకు డౌట్ ఉంటే కనుక మాకు వాట్సాప్ చేయండి. మేము చూసి వస్తుంది అనుకుంటే కనుక మేము చెప్తాము. అప్పుడు మీరు రండి. ఇంత దూరం వచ్చి మీరు రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధగా ఉంది. చాలా లాంగ్ అండి మాది. అయినా అంత దూరం మీరు వస్తున్నప్పుడు మళ్ళీ ఖాళీగా వెళ్ళడం, పని అయిపోతే ఓకే, కానీ పని అవ్వకపోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మాకు చెప్పండి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి. లేదా నేను కూడా చెప్తున్నానండి, ప్యూర్ ఐటమ్ మాత్రమే వస్తుంది. ప్యూర్ కాటను, ప్యూర్ పట్టు, ప్యూర్ సిల్క్, ఇలా ఏదైనా సరే ప్యూర్ ఐటమ్ మాత్రమే వస్తుందండి. మిక్స్డ్ ఐటమ్ అయితే కనుక డిజిటల్ ప్రింట్ రాదు. మా దగ్గర ఉన్న మిషన్ మాత్రం అలాంటిదన్నమాట. ఓన్లీ ప్యూర్ ఐటమ్ మాత్రమే వస్తుంది. ప్యూర్ కాటన్ మొదలుకొని కంచి పట్టు వరకు అన్ని రకాల పట్టులు ప్యూర్ అయితే కనుక మేము ప్రింటింగ్ చేసిస్తాము. అది లైట్ కలర్స్, ఓన్లీ లైట్ కలర్స్ మాత్రమే ప్రింట్ అవుతుందండి. ఇది తప్పకుండా మీరు గమనించండి. ఇబ్బంది పడకండి. ఇంత దూరం వచ్చి మీరు నిరాశగా వెళ్ళిపోకండి. దయచేసి ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తామండి. మీరు ఫోన్ చేసినా లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు రిప్లై ఉంటుందండి. తప్పకుండా ఇది గమనించండి. అలాగే మనం ఈరోజు చూడబోయే బ్లౌజెస్ ఏంటంటే స్టిచ్డ్ బ్లౌజెస్ అండి. స్టిచ్డ్ బ్లౌజెస్ అస్సలు ఉండట్లేదు, అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది. మీరు ఈరోజు ఇన్ని బ్లౌజెస్ చూస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఎవరైనా ఒకసారి కస్టమర్ ఆ బ్లౌజ్ కోసం వస్తే అసలు ఉండట్లేదు. వచ్చి కూడా మీరు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. కాబట్టి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లేదా చాలామంది కస్టమర్స్ అయితే నా వ్యూవర్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఓపికతో మేము ఎన్ని రోజులైనా సరే ఆగుతాము, మేము వెయిట్ చేస్తాము అన్న వాళ్ళకి మాత్రం నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తున్నాను. 1 వీక్ 10 డేస్ అయినా పర్లేదు, మేము వెయిట్ చేస్తామన్న కస్టమర్స్ కూడా ఉన్నారు. నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరందరూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా మీకు కావాలి, మేము వెయిట్ చేస్తామంటే కూడా నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. లేదు అర్జెంటుగా కావాలి అంటే కనుక తప్పకుండా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఆ బ్లౌజ్ మీరు బ్లాక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ ఇంత దూరం వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి అడగండి, నో ప్రాబ్లం. కానీ నిరాశ పడుతూ వెళ్ళినప్పుడు మీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సో వీలైనంత వరకు మీరు రండి. స్టోర్కి వస్తే చాలా వెరైటీస్ ఉంటాయి. నేను చూపించే వెరైటీస్ కొన్ని, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే పర్టికులర్గా అదే కలరు అదే పీస్ కావాలనుకున్నప్పుడే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. వేరే ఇంకేదైనా చూసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా స్టోర్కి రండి. త్వరగా ఫాస్ట్ మూమెంట్ ఉంది. స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే ఎలాంటి వారికైనా కూడా బాగా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుందండి. అందువల్ల స్టిచ్డ్ బ్లౌజెస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను కూడా టైలర్స్ ఇంకా పెంచానండి. స్టిచ్డ్ ఇంకెక్కువగా చేపిస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నానండి. తప్పకుండా ఇవన్నీ మీరు గమనించండి. తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా నేను చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి, ఈ బ్లౌజు మనం ఇదివరకు చేసిందే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేశానండి. ఇదంతా మిర్రర్ వర్క్, గ్లాస్ మిర్రర్. ఇది మగ్గం వర్క్ అండి. ఈ బిట్ అంతా కూడా మగ్గం వర్క్. ఇది ప్యూర్ మల్మల్ కాటన్. బయట వాడిన ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ మల్మల్ కాటన్ అండి. డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదివరకు మనం చూసాము. దీంట్లో పింక్ కలరు అవి కూడా మనం చేసాము ఇదివరకు. అది సోల్డ్ అవుట్ అయిపోయిందండి స్టాకు. మళ్ళీ నేను ఒక 4 పీసెస్ మాత్రం స్టిచ్చింగ్ చేయించాను. ఇవి మగ్గం వరకు కొంచెం లేట్ అవుతుంది కదా, అందువల్ల కొంచెం తక్కువ పీసెసే ఉంటాయండి ఇవి. ఇదంతా గ్లాస్ మిర్రరు. ఫ్యాబ్రిక్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని నేను దీంట్లో ఇలా డిజైన్ చేశానండి. ఇదంతా గ్లాస్ మిర్రరు. ఇలా ఉంటుంది బ్లౌజు. దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్.
మళ్ళీ 2 సైడ్స్ కూడా మళ్ళీ ఇట్లా పైపింగ్ కూడా ఇచ్చానండి. చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ కూడా కొంచెం హెవీగా మనకంటే టైం టేకింగ్ వర్క్. 2 సైడ్స్ ఇలా పైపింగ్ ఇచ్చి ఇలా ఉందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి మనకి 38 సైజు. నేను ప్రతి బ్లౌజుకు ఇలా ఇంత మార్జిన్ వదులుతానండి. అంటే ఇంచుమించుగా 2.5 ఇంచ్ మార్జిన్ ఇలా వదిలేస్తాం. ఎందుకంటే ఎలాంటి వారికైనా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అనుకూలంగా, ఒకవేళ బాడీ హెవీగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అయ్యేలాగా నేను ఇలా ఎక్కువ మార్జిన్ వదిలేస్తాను. 2.5 ఇంచెస్ మార్జిన్ లోపల మనకు ఉంటుంది. 42 వరకు కూడా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 36 అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు మనం స్టిచ్ వేసుకుంటే 36 వస్తుందండి. అలాగే ఒకవేళ ఒక 1 ఇంచ్ వదిలేసుకుంటే కనుక 42 వరకు కూడా మనం చేసుకోవచ్చు ఈ బ్లౌజు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1800 అండి. విత్ స్టిచ్చింగ్తో 1800 ఇలా ఉందండి ఈ బ్లౌజ్. దీంట్లో ఒక 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వారు ఉంటే కనుక ఇది త్వరగా మీరు బుక్ చేసుకోండి. ఇది రీస్టాక్ చేయడానికి ఏంటంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకురావాలి, మగ్గం వర్క్ చేయించాలి, కొంచెం టైం టేకింగ్ అండి. కాబట్టి ఇది ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా త్వరగా మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1800. మరొక బ్లౌజ్ అండి. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అంటే మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కాదండి. ఇది హ్యాండ్ మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ. దాంతో ఇలా ఈ డిజైన్ చేసామండి. బ్యాక్ సైడ్ ఒక బంచ్, హ్యాండ్స్, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదంతా కూడా ఫ్రంట్ కూడా ఇలా వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ మనం ఈరోజు చూస్తున్నాం కదా. దీంట్లో మాకు స్టిచ్చింగ్ వద్దు, ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉందండి. ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను. ఇది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 1250 పడుతుందండి. నెక్స్ట్ వన్ మరొక బ్లౌజ్ అండి. ఇవన్నీ షాంపిల్స్ మాత్రమే చేశాను. ఇంకా మనకు ప్రొడక్షన్ అనేది ఇంకా రెడీ అవ్వలేదండి దీంట్లో. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. రెడ్ కలర్ పైన మల్టీ కలర్ అండి. కనీసం ఒక 12 కలర్స్ థ్రెడ్ దీంట్లో వాడామండి. 12 కలర్స్ అలా ఉంటుంది. అంటే మల్టీ కలర్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇన్ని కలర్స్ వాడాము. అంటే కనీసం 1 2 3 4 12 కలర్స్ ఇందులో ఉన్నాయండి. 12-13 కలర్స్ ఉంటాయి. ఇలా ఈ మల్టీ కలర్లో ఇలా చేశానండి. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలా లేయర్స్గా ఉందండి. ఇది ఫస్ట్, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు, ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇలా హ్యాండ్ వచ్చేసి ఇది బ్లౌజ్. హెవీ ఎంబ్రాయిడరీ. మనం దేనికైనా ప్లెయిన్ శారీకి కానీ ఏదైనా శారీకి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి. ఇది బ్లౌజ్ ఇలా ఉంది. వర్క్ కూడా ఫుల్ మనకు కవర్ అయిపోతుంది. షార్ట్ హ్యాండ్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ అలా ఉంటుంది. ఇది వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి 1800 రూపీస్ పడుతుంది. హెవీ ఎంబ్రాయిడరీ ఉండడం వల్ల ఇలా పడుతుంది. దీంట్లో కలర్స్ అయితే కనుక వర్కింగ్లో ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మీరు కలర్స్ అడిగితే నేను మీకు ఫొటోస్ పెడతాను. ఒకవేళ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్లో అయినా మీకు చూపిస్తాను. ఒక 2 డేస్లో మనకు దీంట్లో మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇది 1800 అండి స్టిచ్డ్తో. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1300. ఇదొక బ్లౌజ్. ప్యూర్ ఇక్కత్ పైన నేను ఇలా కొత్తగా ట్రై చేశాను. ఇది కచ్ వర్క్ అండి. ప్యూర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇది. అంటే మనకి సిల్క్లోనే కొంచెం మిక్స్ ఉంటుంది అనమాట. దా ఫ్యాబ్రిక్ వాషబులే కానీ చాలా బాగుంటుంది. అంటే ప్యూర్ మనం పిండడానికి అవకాశం లేదు కాబట్టి ఇదైతే మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పట్టు శారీస్కి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. అలాగే మనం వాషింగ్ కూడా చేసుకోవచ్చు.
అని ఈ ఫ్యాబ్రిక్ ఎంచుకున్నాను. మరి ప్యూర్ అంటే మనకి 1200 1300 ఫ్యాబ్రిక్కే అవుతుంది. కాబట్టి నేను అంత హెవీగా వెళ్ళకుండా మామూలుగా ఒక 600 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి 600 రూపీస్ పర్ మీటర్. ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కచ్ వర్క్ ట్రై చేశానండి. చాలా నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది కూడా బ్లౌజ్. మనకి పట్టు శారీస్కి అయితే కనుక చాలా ఈజీగా ఇది మ్యాచింగ్ అవుతుంది. ఇది బ్లౌజ్ అండి. ఇలా 2 బంచెస్గా హాఫ్ సర్కిల్స్గా ఇలా వర్క్ చేసాము. ఇదంతా కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్. దీంట్లో ఫ్యాబ్రిక్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం డిజైన్ చేసామండి. దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా దీంట్లో వాడాను. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్, హై నెక్ వస్తుందండి. ఇది వచ్చేసి ఇది హ్యాండ్కి కూడా మనకి ఇలా సేమ్ బ్యాక్ సైడ్ ఏదైతే బంచ్ ఉందో అదే బంచ్ మనకు హ్యాండ్లో వాడాం. ఇదండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వర్క్ రాదు. ఫ్రంట్ పార్ట్ మనకి వర్క్ రాదు. వర్క్కి ప్లస్ ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్చింగ్ కూడా కలుపుకుంటే ఈ బ్లౌజ్ 1500 అండి. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను అన్నీ కూడా స్టిచ్చింగే చేయించాను. మనకి ఇప్పుడు కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం చాలా బాగుంది. మనకి సమ్మర్కి కూడా కంఫర్ట్గానే ఉంటుంది. అలా సిల్క్ వేసుకున్నప్పుడు మంటగా ఉంటుంది కదా, ఆ టైపు లేదండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మెత్తగా కాటన్ ఫీలింగే ఉంటుంది. కానీ ఎలా అయినా మనం వాష్ చేసుకోవచ్చు. కలర్ కూడా ఏం పోదండి. చాలా బాగుంటుంది బ్లౌజ్ 1500 రేంజ్లో. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. గ్రీన్ కలర్, రెడ్ కలర్, మంచి రెడ్, కలర్ వచ్చేసి హ్యాండ్. ఇవన్నీ కూడా మనకి 1500 ప్రైస్ పడుతుందండి. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్. ఇది వచ్చేసి హ్యాండ్ ఇలా ఉంటుంది. దీంట్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మరొక డిజైను. ఇవన్నీ నేను చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా 38, ఇందులో 36 కూడా ఉంటుందండి. 38 అయితే ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ అంతా ఇలా ఒక బంచ్ వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా ప్యాచ్ వర్క్ వేసాము. మంచి గ్రీన్ కలర్కి ఇది లైట్ గ్రేప్స్ కలర్ ఉంటుంది కదా, లైట్ కలర్ అండి. ఆ కలర్ తీసుకొని దీనిపైన ఫ్యాబ్రిక్ పైన ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ తీసుకొని ఎంబ్రాయిడరీ చేసాము. ఇలా ఒక చిన్న స్మాల్ బంచ్గా ఇలా వర్క్ చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి. మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. డిజైనర్ బ్లౌజ్గా చాలా బాగుంటుంది. ఇది ఒక ప్యాటర్న్ అండి. దీన్ని ఇలా చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ సింపుల్గా ఈ బార్డర్, ఎంబ్రాయిడరీలో సింపుల్ బార్డర్ ఇలా చేసాము దీన్ని. ఇది వచ్చేసి కూడా మనకి 1500 రూపీస్ పడుతుందండి. 38 సైజులో ఇది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి మేము ఇట్లా ప్రింట్స్ కట్ చేసామండి. ఎక్కువ మంది ప్రింట్స్ కట్ అడుగుతున్నారు. దానివల్ల ఈ మధ్య ఎక్కువగా ప్రింట్స్ కట్టే స్టిచ్చింగ్ చేయిస్తున్నానండి. క్రాస్ కటింగ్ అనేది కొంచెం తగ్గించాను. ఎక్కువగా ప్రింట్స్ కట్ మాత్రమే చేస్తున్నాం. మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఫ్యాబ్రిక్ కూడా నేను అరేంజ్ చేస్తాను. ఇది 1500 ప్రైస్ అండి. దీంట్లోనే మరొక డిజైన్. దీంట్లోనే ఇది ప్యాటర్న్ కొంచెం వేరండి. డిజైన్ కూడా వేరు. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది. చిన్న స్మాల్ బార్డర్ అండి. ఏదో బ్లూ కలర్ పైన మనం ఇలా ఈ డిజైన్ చేసుకున్నాము. స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ పైన ఇలా డిజైన్ చేసాము. ఇది బ్లౌజ్. దీనికి ఎంబ్రాయిడరీ మళ్ళీ హ్యాండ్స్కి ఇలా స్మాల్ బార్డర్. హ్యాండ్స్కి సేమ్ వర్క్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్యాటర్న్ మాత్రం కొంచెం సేమ్ అనిపిస్తుంది. కాకపోతే డిజైన్ అనేది మాత్రం వేరు. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్. సమ్మర్కి అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఏంటంటే కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఆ హీట్కి మనం భరించుకోలేం కాబట్టి ఇదైతే కనుక బాగుంటుందండి. కాటన్ ఫ్యాబ్రిక్ 1500 రేంజ్.
నెక్స్ట్ ఇదే డిజైన్లో ఫస్ట్ మనం చూసిన డిజైన్లో మరొక కలర్, ఇది వచ్చేసి స్నఫ్ కలరు. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మరి ఇందాక చూసిన డిజైన్లోనే ఇదే మళ్ళీ సేమ్ స్నఫ్లోనే 2 డిజైన్లు చేసాం. ఇదొకటి, ఇవన్నీ కూడా 1500 రేంజ్. మరొక డిజైన్ అండి, ఇది మనం ఇదివరకు చూసిన డిజైనే, కాకపోతే ఫ్యాబ్రిక్ మారింది. ఇదంతా కలంకారీ ఫ్యాబ్రిక్ ఇచ్చి ఇక్కడ మిర్రర్ వర్క్. ఇదివరకు మనం చూసిన ప్యాటర్న్ ఇది ఇలా ఉంటుంది. బ్లౌజ్ అంతా హ్యాండ్స్ వచ్చేసి సేమ్ కలంకారీ హ్యాండ్కి కింద చిన్నగా బార్డర్ ఎంబ్రాయిడరీతో బార్డర్ మిర్రర్ ప్లస్ థ్రెడ్ వర్క్తో ఇలా బార్డర్ ఇచ్చామండి. ఇది కూడా 1500 రేంజ్. ఇలా ఉంటుంది బ్లౌజ్. నెక్స్ట్ మరొక కలరు ఆనియన్ పింక్ కలరు, ఇలా ఉంటుంది. ఎల్లో కలరు ఆనియన్ పింక్, సేమ్ డిజైను సేమ్ ప్యాటర్న్ అండి, 1500 రేంజ్లో. నెక్స్ట్ మరొక కలరు ఇవి వచ్చేసి హ్యాండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, చాలా హెవీ ఎక్కువగా ఉన్నాయి బ్లౌజెస్ కూడా. ప్రతిదీ మీరు ఏది మిస్ అవ్వద్దంటే కనుక ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇదొక కలర్. నెక్స్ట్ రాయల్ బ్లూ, రాయల్ బ్లూ హ్యాండ్స్. మరొకటి స్నఫ్ కలర్, మంచి స్నఫ్ కలర్ హ్యాండ్స్. మెరూన్ అండ్ బ్లాక్, మెరూన్ అండ్ బ్లాక్, ఇది హ్యాండ్. బ్లాక్, బ్లాక్కి బ్లాక్ ఫ్యాబ్రికే వాడాము, చాలా బాగుందండి ఈ బ్లాక్ అయితే కనుక. ఫ్యాబ్రిక్ డిజైన్ బాగుంది. ఇది ప్యాటర్న్ అండి. ఫ్యాబ్రిక్లో వచ్చిన కలర్స్ కాంబినేషన్సే వాడాం కాబట్టి మ్యాచింగ్ కూడా బాగుంది. బ్లాక్ చాలా బాగా కనిపిస్తుంది లుక్ కూడా. ఇది హ్యాండ్. ఈ డిజైన్లో లాస్ట్ కలర్ అండి, ఆనియన్ కలర్, పీచ్ కలర్ సారీ, పీచ్ కలర్ పైన ఈ లైట్ కలర్ కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది హ్యాండ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రజెంట్గా ప్రస్తుతం చూసిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మనకు ప్రిన్సెస్ కట్ అండి. ఇదొకటి. నెక్స్ట్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి. మరొక డిజైను బ్లాక్ పైన ఇదంతా ఏంటంటే ఎంబ్రాయిడరీ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా వెల్వెట్ ఫ్లవర్ లాగా వస్తుంది మనకి. ఈ బంచెస్ అంతా బ్లాక్ పైన రెడ్ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ రెడీ చేసాము. ఇది రెడ్ అండి, ఇదంతా సేమ్ మనకి వెల్వెట్ ఫ్లవర్ లాగే ఉంటుంది. ఇది బంచ్. ఇది మనకు వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్ అండి. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక మనకి 1500 రూపీస్ పడుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్. హ్యాండ్కి వచ్చేసి ఇలా స్మాల్ బంచ్ ఉంటుంది. ఇది బంచ్. రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చి ఇలా బ్లౌజ్ డిజైన్ చేసామండి. చాలా బాగుంటుంది కూడా. బ్లాక్ కాబట్టి మనం దేని మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్గా చేసుకోవచ్చు. బ్లాక్ ఇది ఇలా ఉంటుంది. 1500లో మరొక బ్లౌజ్ అండి. ఇది మనం ఇదివరకు చూసిన డిజైనే. బ్లాక్ అవైలబుల్ ఉన్న కలర్స్ మాత్రం నేను మళ్ళీ చూపిస్తున్నాను.
కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ మల్టీ కలర్ 6 కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో ఉన్నాయండి. ఇలా ఉంటుంది డిజైనింగ్ అంతా. హ్యాండ్ కూడా ఇలా మనం కట్ వర్క్ చేసాము. చాలా బాగుంది. డిజైన్ బట్టి ఇలా చేసామండి. ఇట్లా ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ కటింగ్ అంతా ఇట్లా స్కాలప్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా 1500 రూపీస్. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది న్యూ డిజైను. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీలోనే. ఇది ఒక బంచ్ బ్యాక్ సైడ్ ఎంత హ్యాండ్ వర్కే అండి. దీంట్లో లైట్ బ్లూలోనే మన 3 షేడ్స్ బ్లూ వాడాను. డార్క్ బ్లూ, కాపర్ సల్ఫైడ్ బ్లూ, లైట్ బ్లూ, 3 బ్లూస్ ఉన్నాయి. తర్వాత మొత్తం జరీ ఉందండి. అవుట్లైన్ అంతా కూడా జరీ ఉంది. గ్రీన్లో కూడా 2 షేడ్స్ వాడాం. గ్రీన్లో చాలా మంచి కాంబినేషను. అంటే మామూలుగా సిల్వర్ పైన ఎక్కువ పింకులు, రెడ్లు అలా వాడతాం కదా. ఇలా డిఫరెంట్గా కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చేలాగా ఇలా వాడానండి. ఇది డిజైను. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఇది 38 సైజు. పైపింగ్ మనకి అంత వర్క్ అంతా స్కై బ్లూలో ఉంది కాబట్టి నేను పైపింగ్ కూడా స్కై బ్లూ ఇచ్చాము. ఇది కూడా ప్రింట్స్ కట్ అండి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది హ్యాండ్ కూడా దాదాపుగా సేమ్ బంచ్. నాకు వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్. ఇది ఫ్రంట్. హ్యాండ్ మనం చూసాము. ఇది కూడా మనకి 1500. వితౌట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక 1000 రూపీస్కి వస్తుంది. మరొక బ్లౌజ్ అండి. ఇదివరకు చూసిన డిజైన్ ఇది. దీంట్లో మళ్ళీ రీస్టాక్ అయిందండి. చాలామంది అడిగారు. చాలామందికి ఇవ్వలేకపోయాము. మనం ఇంతకుముందు వీడియోలో ఈ బ్లౌజు చూసిన బ్లౌజే చాలామంది అడిగారన్న ఉద్దేశంతో మళ్ళీ రీస్టాక్ చేయించాను. ప్రిన్సెస్ కట్టే. ఇది కూడా మనకి హ్యాండ్స్కి వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చి మొత్తం ఇలా స్కాలప్ వర్క్ చేసాము. ఇది వర్క్. ఈ డిజైన్లో మరొక కలర్ అండి. 1500లో ఇదొకటి ఉంది. రెడ్ కలరు. సేమ్ డిజైన్, సేమ్ స్కాలప్ వర్క్. ఇదొకటి. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇదంతా న్యూ డిజైన్స్. ఇవన్నీ కూడా రెడ్ కలర్ పైన ఇలా చిన్నగా ప్యాచ్ వర్క్ ఇచ్చేసాము. ఇది హజ్రక్ ప్రింట్ తీసుకొని మంచి ప్యూర్ హజ్రక్ ప్రింట్ అండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. ఇది ప్యాచ్ వర్క్ వేసి మళ్ళీ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్లో ఉన్న కలర్స్ తీసుకొని ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసామండి. అందువల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సింపుల్ వర్కే. మనము ఇది ఫ్యాబ్రిక్గా కనుక తీసుకుంటే డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు. నేనైతే హై నెక్ చేయించానండి. డీప్ నెక్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. సింపుల్గానే ఉంది కానీ వేస్తే మాత్రం మనకు గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1300. హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో హ్యాండ్కి కూడా సేమ్ డిజైన్ ఇలాగే ఉంటుంది. ప్యాచ్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే ఎంబ్రాయిడరీ కూడా సేమ్ ఉంటుంది. ఇది హ్యాండ్. దీనికి ఫ్రంట్ వర్క్ రాదు. ఇది కూడా మనకి ప్రిన్సెస్ కట్టే. ఇలా ఉంటుందండి బ్లౌజ్. ఇలా ఉంటుంది డిజైనింగ్ అంతా. 1300 రేంజ్. ఇప్పుడు ఇందాక మనం చూసిన డిజైన్లోనే మరొక కలర్ బ్లూ. డిజైన్స్ అన్నీ కూడా మారుతాయండి. హజ్రిక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే, డిజైన్స్ మారుతాయి ప్రింటెడ్లో. అలాగే ఎంబ్రాయిడరీలో కూడా కొంచెం ప్యాటర్న్స్ మారిపోతుంటాయి. ఇలా ఉంటుందండి. ఇది బ్లూ కలర్ పైన బ్లూ కలర్ ప్యాచ్. తర్వాత హ్యాండ్స్. బ్లాక్ హజ్రక్ క్లాత్లోనే బ్లాక్ ఫ్యాబ్రిక్ పైన చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి ఇది. తర్వాత హ్యాండ్. ఇవన్నీ కూడా 1300 రేంజ్. బ్లూలోనే మరొక డిజైన్ అండి. డిజైన్ చేంజ్ ఉంది. ఇందాక మనం చూసింది వేరు బ్లూ. ఈ హజ్రక్ క్లాత్ కూడా డిఫరెంట్గానే ఉంది.
ఇది డిజైన్ అంతా కూడా డిఫరెంట్గానే ఉంది. మంచి రాయల్ బ్లూ. 1300. కొరియర్ ఛార్జెస్ అనేది ఎప్పట్లాగే ఎక్స్ట్రా ఉంటాయండి. ఇది కూడా బ్లూలోనే డార్క్ బ్లూ, మంచి నేవీ బ్లూ. ఇదొక ప్యాటర్న్. ఇవి అన్ని కలర్స్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది, కానీ హజ్రక్ క్లాత్ అనేది మనకి డార్క్ కలర్స్లో దొరకలేదండి. దానివల్ల ఈ ఎక్కువ బ్లూస్, బ్లాక్, మెరూన్ అలాగే ఉన్నాయి. వేరే కలర్స్ అయితే కనుక అవైలబుల్ లేవండి. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇది వచ్చేసి బ్లాక్. డిజైన్ చేంజ్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్యాటర్న్ కూడా సేమ్, కొంచెం ఎంబ్రాయిడరీ అనేది కొంచెం చేంజ్ ఉంది. ఇదొకటి. ఇందాక మనం చూసిన దాంట్లోనే మరొక డిజైన్ కలర్. ఇదొక కలరు. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎంబ్రాయిడరీ. హ్యాండ్స్కి కలంకారీ ఫ్యాబ్రిక్, కిందంతా స్కాలప్ బార్డర్. మరొక కలరు. హ్యాండ్స్ ఎల్లో కలర్, మంచి మస్టర్డ్ ఎల్లో. ఇదొకటి. ఫ్రంట్ పార్ట్. దీంట్లోనే మరొక కలర్ పింక్ కలర్. పింక్కి గ్రీన్ కలర్, మంచి మెహందీ గ్రీన్ కలరు. హ్యాండ్స్. మరొక కలర్ అండి ఆనియన్ పింక్, లైట్ కలర్. హ్యాండ్స్. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కలంకారీ హ్యాండ్స్, ఎల్లో కలర్. దీంట్లో మరి మరొక డిజైన్ చూద్దామండి మనం. కిందంతా హజ్రక్ క్లాత్ ప్యాచ్ వేసాము, మిడిల్లో పైన అంతా కచ్ వర్క్. ఇది వరకు వచ్చిన డిజైనే మళ్ళీ రీస్టాక్ అయిందండి. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు, అందువల్ల మళ్ళీ రీస్టాక్ చేసాము. కిందంతా అలా ప్యాచ్ వర్క్ వచ్చి పైన ఒక కచ్ వర్క్ బంచ్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా సేమ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే ప్యాచ్, ఇక్కడ కచ్ వర్క్ బంచ్. ఇది కూడా మనకి 1300 రూపీస్ పడుతుందండి. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది ప్రిన్స్ కట్. ఇదొకటి. మంచి డార్క్ మెరూన్ కలరు వచ్చేసి హ్యాండ్స్. 1300 రేంజ్లో చాలా బ్యూటిఫుల్ వర్క్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది కూడా. ఇదొకటి కలరు. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలరు. ప్యాచెస్ అంతా కూడా హజ్రక్ క్లాత్ అండి, కాటన్ ఫ్యాబ్రిక్. లైట్ గ్రీన్ కలర్ పైన అలాగే సేమ్ రెడ్ సిల్వర్తో కచ్ వర్క్ ఇచ్చాము. ఇలా ఉంటుంది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ, మంచి డార్క్ నేవీ బ్లూ. ఈ డిజైన్లో లాస్ట్ వన్ కలర్ అండి బ్లాక్ పైన రెడ్ గోల్డ్తో వర్క్ చేసాము. ఇదొకటి బ్లాక్. నెక్స్ట్ మరొక వర్క్ అండి.
ఇది ఫ్యాబ్రిక్ అండి. నేను ఇది ఫ్యాబ్రిక్ కాటన్, ప్యూర్ మల్మల్ కాటన్ పైన ఇలా వర్క్ ఉంది. ఎంత వర్క్ బ్లౌజ్, ప్యూర్ కాటన్ అండి, 100% కాటన్. ఇది మల్మల్ కాటన్ అంటారు కదా, ఆ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. దీనిపైన ఇదంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఇలా వచ్చింది. మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ రూపకంగా మన స్టోర్లో ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా మీరు ఫ్యాబ్రిక్గా కూడా తీసుకోవచ్చు. టాప్స్కి కానీ అలాగే బ్లౌజెస్కి కానీ ఎలా అయినా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ చేయించానండి. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది కూడా మనకి 1500 రేంజ్లో వస్తుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా మనకు ఫుల్ వర్క్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్గా ఉంటుంది, విత్ స్టిచ్చింగ్తో అంటే స్టిచ్చింగ్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ అయితే కనుక 1500. దీంట్లో మరొక కలర్ ఉందండి, సేమ్ ఫ్యాబ్రిక్, బ్లాక్ వైట్ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇది బ్లాక్, సేమ్ కాటన్ ఫ్యాబ్రికే, ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడరీ అంతా కూడా ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చింది. బ్లాక్ అయితే కనుక మల్టీ కలర్ ఉందండి, థ్రెడ్ అంతా లైట్ కలర్సే, మల్టీ కలర్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అంతా. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. మనం ఎలా అయినా డిజైనర్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా స్కాలప్ వర్క్ కానీ లేదంటే డ్రాప్ షేప్, హై నెక్, కాలర్ నెక్ ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. ప్యూర్ 100% ఇది కాటన్ ఫ్యాబ్రిక్, వర్క్ హెవీగా వచ్చింది. ఇది కూడా మనకు 1500 రూపీస్. మరొక బ్లౌజు ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్. ఇది ఫ్రంట్, హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి ఇది కూడా 1500. మరొక డిజైన్ అండి, ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. నెక్ కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుందండి. ఫ్రంట్ సైడ్ ఇలా చిన్న స్మాల్ వర్క్ వస్తుంది. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ. 1500. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. మరొక డిజైను, బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ షేప్ ఇచ్చాము. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇలా డ్రాప్ షేప్ ఇచ్చి ఇలా బ్యాక్ సైడ్ అంతా డ్రాప్ షేప్ ఇచ్చి ఇలా హ్యాంగింగ్ చేసాము. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. తర్వాత హ్యాండ్ వచ్చేసి మనకి కలంకారీ హ్యాండ్కి ఇలా ప్యాచ్ వర్క్ చేసాము. ఇదంతా కూడా మళ్ళీ కలంకారీ ప్యాచ్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా అంతా ప్యాచెస్ చేసి మిడిల్లో ఒక మిర్రర్ స్టిచ్చింగ్ చేసాము. పైన టెంపుల్ వర్క్ ఇలా ఇచ్చేసి మళ్ళీ అంతా మిర్రర్ వర్క్ చేసాం. సెల్ఫ్ కలర్ మిర్రర్, బ్లాక్తో ఇలా మిర్రర్ వర్క్ చేసాం. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా సేమ్ మామూలుగా ఫ్యాబ్రిక్గా ఉంటుంది, ప్రిన్సెస్ కట్ ఇలా ఉందండి బ్లౌజ్. ఇది కూడా మనకి 1300 పడుతుంది, చూసి 1300 రేంజ్. మరొక డిజైన్ అండి, ఇది కూడా మనం ఇదివరకు చూసిన డిజైనే, మంచి రన్నింగ్ డిజైన్స్ అండి ఇవి. అందుకని ఎప్పుడు కూడా ఇది కంటిన్యూగా మనకి వర్క్ స్టిచ్చింగ్ చేయించాలనుకుంటున్నాను. అంటే రన్ అయినన్ని రోజులు చాలామంది అడుగుతున్నారు ఈ డిజైన్స్లో. కలర్స్ కూడా మనకి వర్కింగ్లో ఉన్నాయండి, అవి కూడా ఇంకా కొన్ని కలర్స్ వస్తాయి. ఇదొకటి కలర్. నెక్స్ట్ మరొక డిజైను చికెన్ కారీ వర్క్లో ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇది కూడా 1500 రేంజ్. మరొక బ్యూటిఫుల్ డిజైను. ఈ డిజైన్ కూడా చాలా రన్నింగ్ ఉందండి, చాలా ఫాస్ట్ మూమెంట్ కూడా ఉంది. ఇది ఫ్రంట్కి ఇలా వర్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మల్టీ కలర్ బాటిల్ గ్రీన్ మనం చూస్తున్న బ్లౌజ్ మనకి బ్లాక్గా కనిపించవచ్చు, కానీ ఇది వాస్తవంగా మంచి డార్క్ బాటిల్ గ్రీను. ఇలా మల్టీ కలర్లో
బ్లౌజ్ రెడీ అయిందండి. లైట్ పింక్, అలాగే ఆఫ్ వైట్, లైట్ స్కై బ్లూ, ఎల్లో, గ్రీను, ఇలా 6 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇది హ్యాండ్, ఇది కూడా మనకి 1500 రేంజ్ అండి. పిచ్వాయ్ బ్లౌజెస్ ఇవైతే చాలా మంది అడిగారండి. అసలు పిచ్వాయ్ అనే బ్లౌజెసే లేకుండా అయిపోయింది స్టోర్లో. ఇదండి మళ్ళీ రీస్టాక్ చేసాము 1500 రేంజ్లో. ఇదివరకు చూసిన డిజైనే సేమ్ హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుంది. దీంట్లో ఒక 2 కలర్స్ మాత్రం ప్రజెంట్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా 1500 రేంజ్, ఎల్లో అండ్ స్కై బ్లూ. ఈ 2 కలర్స్ మాత్రం ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయండి. హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుంది, హ్యాండ్. ఇవి బ్లౌజెస్ అండి ఈరోజు. ఈ బ్లౌజెస్ అన్నీ మీరు చూసారు కదా. ఇవన్నీ ప్రజెంట్ మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వారు ఉంటే కనుక తప్పకుండా త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు బ్లాక్ చేస్తాను. అలాగే మీరు మనీ పంపించాక కూడా తప్పకుండా మాకు స్క్రీన్ షాట్ పెట్టండి. అది మీకు త్వరగా స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టండి, మేము త్వరగా వీలైనంత త్వరగా డిస్పాచ్ చేస్తాం. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.